అందరూ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రజలందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. రా టాక్స్ ఆఫ్ డెమోక్రసీ విత్ శ్రీకాంత్ అనే ఒక కార్యాచరణ తీసుకున్నాను. ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం, విశ్లేషిద్దాం. ఈరోజు ఢిల్లీ ఎలక్షన్స్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే కరప్షన్ లేకుండా చేస్తా అన్నటువంటి ఆ పార్టీకి, ఆమ్ ఆద్మీ పేరుతో వచ్చినటువంటి పార్టీకి 3 పర్యాయాలు అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కామన్ మ్యాన్ ఐడియాలజీకి దూరంగా పోయి ఈరోజు అధికారాన్ని ఏ విధంగా కూడగొట్టుకుంటున్నారో చూసాం. కరప్షనే మెయిన్ ఎజెండాగా వాళ్ళు ఈరోజు కరప్షన్ బేస్ తోటే ఓడిపోవడం జరిగింది. సో ఈరోజు భీష్మ ఏకాదశి. భీష్ముడు అతిరథ మహారథుడు, మహాబలవంతుడు, అతనికి ఉన్నటువంటి శక్తియుక్తులు వర్ణించలేని. కానీ భీష్ముడు అధర్మం వైపు ఉంటే ఈరోజు తన ప్రాణాలు ఏ విధంగా అంపశయ్యపై పొడగొట్టుకున్నాడో మన మహాభారతం చూస్తే కనిపిస్తుంది. అదే మహాభారతంలో శిఖండిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా కూడా యుద్ధం చేశారో ఒకసారి మనం గమనించవచ్చు. అలాగే దాన వీర శూరుడు అయినటువంటి కర్ణుడు పాత్రను కూడా మనం గమనించాలి. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో, రాజకీయంలో ఈ కర్ణుడు, భీష్ముడు, శిఖండి అభిమన్యులను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయంలో కల్పిస్తూ ఉన్నది. ఈ పద్మవ్యూహం అనే రాజకీయంలో అభిమన్యులు ఎంతమంది బలెత్తురో ఒకసారి మనం గమనించాలి. ముఖ్యంగా భాష అనే బాణాలని ఏ విధంగా వదులుతారో ఒకసారి గమనించాలి. ఈరోజు భాషకి అద్దు లేకుండా మితిమీరినటువంటి పదజ్వాలంతో ఈరోజు సమాజాన్ని రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూనీ చేస్తూ ఉన్నారు. ఆ భాష ప్రయోగం సరిగా లేకుండా తాము ప్రజలకి ఏమి చేస్తామనేది వివరణ ఇవ్వకుండా ఈరోజు భాషని అనర్గళంగా ఉపయోగించకుండా కేవలం బూతు పదజ్వాలంతో ఉపయోగించి ఈరోజు భాషని కూనీ చేస్తూ ఒక భావజ్వాలాన్ని ఈరోజు ప్రజల్లో తీసుకుపోతాం. ఇది మాత్రం సహించలేనిది. అందుకే శిఖండి అని చెప్తా ఉన్నా. ఈరోజు భాష అనేది శిఖండి రూపంలో దాల్చుతా ఉన్నది. ఈరోజు అవినీతిని చూస్తా ఉన్నా. అవినీతి పేరు మీద ఈరోజు రాజకీయంగా ఎదిగినటువంటి పార్టీ అవినీతి వల్లనే ఈరోజు ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. ముఖ్యంగా ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా సరే టెక్నాలజీ బేసిస్, సోషల్ మీడియా బేసిస్గా ఈరోజు రాజకీయ నాయకుల గెలుపోవడంలో డిసైడ్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏది మాట్లాడినా, ఏ వాగ్దానాలు ఇచ్చినా సరే ఒకసారి గమనించండి రాజకీయ నాయకులారా, రాజకీయ పార్టీలారా. ముఖ్యంగా జాతీయ పార్టీల్లో కొన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తూ ఈరోజు జీరోకి అంకితమైనటువంటి కాంగ్రెస్ని ఈరోజు ఢిల్లీలో మనం గమనించాలి. ఏ విధంగా వారు ఈరోజు రాజకీయాన్ని ఎంచుకుంటా ఉన్నారు, ఆ పార్టీని నమ్ముకొని ఎంతమంది కార్యకర్తలు ఈరోజు పనిచేస్తూ ఉన్నారో వారి సిద్ధాంతాన్ని ఈరోజు పట్టించుకున్న పరిస్థితి ఉందా లేదా, వారి సర్వైవల్ అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా అయింది. ముఖ్యంగా బీజేపీలో కూడా చూడాలి మనము. అంటే వాళ్ళు ఒక ప్రాక్టీస్ చేస్తూ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెడుతూ వారు సక్సెస్ కావడానికి ఎంచుకున్న మార్గాన్ని కూడా మనము తప్పకుండా అభినందించాలి. కానీ వారు కూడా ఈరోజు ఢిల్లీలో 2-3కే నాకు తెలిసి ఒక 40 లోపల ఉన్నటువంటి 40 సంవత్సరాల లోపల వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. ఈరోజు చూశాను ఛత్తీస్గఢ్లో కూడా ఒక టీ స్టాల్ వ్యక్తికి మేయర్ అభ్యర్థిగా నిలబెట్టారు. కానీ బీయింగ్ ఏ తెలంగాణియన్, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఎందుకు అలాంటి పాత్రని బీజేపీ పోషిస్తలేదు? అంటే అవకాశం ఉండి రాజ్యాన్ని చేదెక్కించుకుంటాం, అక్కడే మీరు అలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అనేది కూడా అనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి ప్రజలారా గమనించండి. భీష్మ పితామహ రాజు కాలేకపోయిండు,